ప్రభునామంన అందరికీ శుభములు మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ వచనము చూద్దాము. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఏమనంటున్నారు? మరి ప్రార్థించగానే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేవారిగా ఉన్నారు. ఆయన జాలి, ప్రేమ, కనికరము కలిగి మరి ఆయుష్యము ఆయన నిర్ణయించారు. హిజ్కియాకు మరణాన్ని నిర్ణయించినప్పటికీ ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం చూసినప్పుడు ప్రభువు ఆయన నిర్ణయాన్ని త్రిప్పుకున్నవారై ఉన్నారు. మరి మనము కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి కన్నీటి ప్రార్థన అయినప్పటికీ, విస్తారమైన పలుకులైనప్పటికీ, హృదయం మూలుగుతూ అయినప్పటికీ ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ ఎంత చేసినా, ఏమి చేసినా మాకు నెరవేర్పు రావట్లేదు అని బాధపడేవారు కూడా ఉండకపోరు. కానీ ఈ సమయమున నీ ప్రార్థనకు నెరవేర్పు రాకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు ఒక సమయాన్ని మన ప్రార్థనకు నెరవేర్పుగా నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు ఆయన నిర్ణయించిన సమయానికి ఖచ్చితంగా మన ప్రార్థనకు మనం నెరవేర్పు చూస్తాము. నీ కన్నీళ్ళు నా బుడ్డిలో నింపి ఉన్నానని అంటున్నారు ఆయన. మరి ఏ విషయమై మనం కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ విషయమై మనము నిశ్చింతగా ఉండవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నీ కన్నీళ్ళు ఆయనవి. నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూసి ఆయన నీ కష్టాన్ని నీకు దూరం చేసేవారిగా ఉన్నారు. అది మరణమైనప్పటికీ, మరణాకరమైన పరిస్థితి అయినప్పటికీ, ఏ స్థితిగతి అయినప్పటికీ దేవుడు నిర్ణయించిన విధానంలో నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆయన దానిని ఆశీర్వదించేవారిగా ఉంటున్నారు. అయితే ఏమంటున్నారో హిజ్కియా గారు చూసారా? యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని అంటున్నారు. మరి మీ మనసుతో మీరు చెప్తున్నారా, ప్రభువా, మరి నేను యథార్థ హృదయుడనై ఉన్నాను, సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకున్నాను, మరి నీవు చెప్పినట్లు నీ దృష్టికి అనుకూలమైనది ప్రతి ఒక్కటి నేను చేసి ఉన్నాను అని మీరు మరి మీ కష్టాల్లో అయినప్పటికీ, సమస్యల్లో అయినప్పటికీ ఎవరిమైనా ప్రార్థన చేస్తాము. మరి రాజు దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో అడగండి అని అంటే ఎంతమంది క్యూలో నిలబడతారండి? చాలామంది నిలబడతారు. అడగడానికి అందరూ ఇష్టపూర్వకంగా వస్తారు. ఏమో రాజు నన్ను దయతలుస్తాడేమో, నాకు ఇస్తాడేమో, ప్రత్యేకించి ఆయనకి ఇవ్వకపోయినా నాకు ఇస్తాడేమో అని ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడేవారిగా ఉంటారు. కానీ ఇలాగున హిజ్కియా గారు పలికినట్టు, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. ఎలాగంట? దేవునికి అనుకూలముగా ఆయన జరిగించారంట. సమస్తము జరిగించారంట. యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎలా ఉన్నానో. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని మనం ఇలా పరీక్షించుకుంటున్నామా? ఇలా పరీక్షించుకొని, ప్రభువా, నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి నేను చేశాను, అయినప్పటికీ నేను కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఉన్నాను,
మరి నా వైపు చూడవా అనేటువంటి హృదయం మనకుందా? అలాగున నీవు ఉండగలిగితే, ప్రభువా మరి రాత్రంతా శ్రమపడ్డాను అయినా చేపలు పడలేదు ప్రభువా అని అన్నప్పుడు, మరలా నా మాట చొప్పున ఇంకొకసారి వేయి అన్నప్పుడు విస్తారమైన చేపలు పడడము మనము చూసి ఉన్నాము. అలాగుననే మరి నువ్వు దేవుడు చెప్పాడనే ప్రతి ఒక్కటి నిన్ను నీవు యథార్థవంతుడుగా ఆయన సన్నిధిలో కనపరుచుకోవడము, మరి ఆయన మాట ప్రకారం, ఆయన నిర్ణయ ప్రకారము సమస్తము ఆయనకు అనుకూలంగా జరిగించడము, ఆయన చెప్పిన దాన్ని బట్టి లోబడము, ఆయన మాటకు విధేయత చూపడము, మరి కష్టమైన, నష్టమైన, కరువైన, వ్యాధైన, శోధనైనా నువ్వు భరించలేని, ముందుకు నడవలేని పరిస్థితి అయినప్పటికీ దేవుని మాట మీద నువ్వు ఎలా యథార్థముగా నిలబడి ఉన్నావో దానిని బట్టి నీవు ప్రార్థన చేయగలిగితే, నీ సమస్త శోధనలో, పోరాటంలో ఆయన యందు నువ్వు యథార్థంగా నిలబడిన దాన్ని బట్టి నువ్వు ఆయుష్ అయి ఉండొచ్చు, ఆశీర్వాదమే అయి ఉండొచ్చు, ఆరోగ్యమే అయి ఉండొచ్చు, నీ బిడ్డలకే అయి ఉండొచ్చు, నీ కుటుంబానికి అయి ఉండొచ్చు, నీ భార్యకి అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ నీవు ఇలాగున తండ్రి దగ్గర నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి నేను అనుకూలముగా ఎలాగున సమస్తమునో జరిగించుతునో అనేది ప్రభుతో నీకు మాట్లాడే ధైర్యము, అటువంటి స్థితిగతి ఉంటే, ఉదాహరణకు మాట్లాడితే, రాజుగారు నీవు చెప్పిన పని అంతా చేశాను, నాకు ఈ జీతం ఇవ్వండి, ఈ జీతానికి నేను పాత్రుడను అని ఎలాగున అడగడము ఎలాగుంటుందో ఇది కూడా అలాంటిదేనండి. మరి దేవా, మరి నేను ప్రతి ఒక్కటి చేశాను, నీ చిత్తమైతే నాకు ఆయుష్ దయచే అన్నట్లుగా హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని వెంటనే విని ఆశీర్వదించి ఆయనకు ఆయుష్ పొడిగించారండి. మరి మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో, ఎలాంటి యథార్థమైన స్థితి కలిగి ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. అలాగున ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. జ్ఞానము కలిగి వాక్యాన్ని అర్థం చేసుకోనండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.